హలో! నమస్తే. వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ అక్షయ్. తెలంగాణలో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్‌లు అనేటువంటి అంశం చాలా హాట్ టాపిక్‌గా ఉంది. రాజకీయ పార్టీలన్నీ గూడా బీసీల భజన చేస్తున్నాయి. తెలంగాణలో రాజకీయంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% అనే అంశం అనేది ఇవాళ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలిది సాధ్యమవుతుందా? అసలు ఈ యొక్క హామీ అనేది రాజకీయ హామీగానే మిగిలిపోతుందా? లేకపోతే ఒక రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందా? అనేటువంటి అంశం పైన మనతో మాట్లాడడానికి తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్, అనేక బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అక్షయ్. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఫైన్. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ గూడా బీసీల భజన చేస్తున్నాయి. మీరు చాలా బీసీ ఉద్యమాలు చేసిర్రు. బీసీ కమిషన్ సభ్యుడిగా చాలా ఏళ్ళు దేశంలో ఎవ్వరు గూడా పనిచేయనటువంటి రీతిలో చాలా సార్లు ఏళ్ల పాటు బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిర్రు. బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. అసలేంటి సార్ ఈ యొక్క బీసీల భజన ఏందసలు రాజకీయ పార్టీలు? బీసీల చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలన్నీ కూడా. కారణం ఏనాడో ఒకనాడు బీసీలకు అవకాశాలు ఇవ్వాలి. జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి బీసీలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. హ్మ్. ఆ పోరాటంలో నాలాంటి కార్యకర్తలను కూడా ఎన్నోసార్లు పాల్గొనడం జరిగింది. హ్మ్. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ఎన్నికల్లో. ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హ్మ్. చెబుతూనే వస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేశారు. మేము అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ చేశాం. రాష్ట్రపతి గారికి పంపించినాము. రాష్ట్రపతి గారి దగ్గర మరి పెండింగ్‌లో ఉన్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా తొందరగా పెట్టవా ఎలక్షన్లు అంటే దానికోసం మరి ఏం చేద్దామని చెప్పి మా పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా మేము కొంత మార్చే ప్రయత్నానికి వీలుగా ఆర్డినెన్స్ కూడా తయారు చేసి ముసాయిదాను గవర్నర్ గారికి పంపించినామని చెప్తున్నారు. హ్మ్. నాబోటి వాళ్ళము చాలా మందిమి మీరు మంచిదే చేస్తున్నారు కానీ పద్ధతులు సరిగ్గా చేస్తలేరు కదా! ఇప్పుడు సాధారణంగా ప్రజలకు ఏముంటదంటే రేవంత్ రెడ్డి బిల్లులు పెట్టే కోర్టు పెట్టమంటే మళ్ళా గవర్నర్‌తోని ఏదో మళ్ళా అది పంపించినాడు ఆర్డినెన్స్ అని. అక్కడ పోయి ఢిల్లీ పోయి బాగా కొట్లాడుతూనే ఉండబట్టే. ధర్నాలు కూడా చేయబట్టే ముఖ్యమంత్రి ఎవడైనా చేసిండా ధర్నా? ఒక రేవంత్ రెడ్డి ధర్నా చేసిండు. మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ ధర్నాలు చేయబట్టే. మళ్ళా కూడా పోయి ధర్నా చేత్తంటే ఏంది ఊకే ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఈ నడిసే కాలంలో కట్టిరికిచ్చుడు ఏందని చెప్పి ఈ చర్చ కూడా జరుగుతాంది పల్లెటూళ్ళలో. జరుగుతాంది. ఊళ్ళల్లో జరుగుతాంది. ఈ బగలవనం కృష్ణమోహన్ అనేటానికి ఏం పనిలేదా ఊకే ఆ చట్టం, ఈ చట్టం అంటాడు. ఆ కేసు, ఈ కేసు అని చెప్తాడు. అరే వాడు చేసేటోన్ని చేయనీయకుండా ఊకే అడ్డం పడుడు ఎందుకే అనే చర్చ కూడా జరుగుతాంది. హ్మ్. అంటే అడ్డం పడుతున్నారా మీరేమన్నా? అంటే ప్రజలు అనుకునే మాటలు వాస్తవమే. హ్మ్. నేను చెప్పేది కూడా 100% వాస్తవమే. హ్మ్. నేనెందుకు చెప్పాలంటే మీరు ఇంతకుముందు మీరేం చెప్పారు? 3 సార్లు మెంబర్ చైర్మన్ అయ్యిండ్రు అన్నారు. అంతకుముందు బీసీల కోసమే కొట్లాడినోడిని చెప్పారు. అవును. మరి నిలబడేటట్టు నేను చేయనా లేదా అక్షయ్? చేయాలి తప్పకుండా. నిలబడేటట్టు చేయాలి కదా! అవును. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేనేం చెప్తానంటే ఇక నిలబడేటట్టు చేయవయ్యా ఊకే ఈ అంత లొల్లేంది? నువ్వు ఏమైనా మా రాహుల్ గాంధీ గారికి ఎట్లా మెప్పు పొందాలి, మా ప్రియాంక గాంధీ గారికి లేకపోతే మా సోనియా గాంధీ గారు ఎట్లా మెప్పు పొందాలో చూస్తున్నావు కానీ హ్మ్. మరి తెలంగాణ ప్రజలు కదా నిన్ను ఎన్నుకున్నది ముఖ్యమంత్రి గారు. నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఎవరు? తెలంగాణ ప్రజలు ప్రజలు చేసిర్రు కదా! నువ్వు అవ్వోటి ఇవ్వోటి చెప్తే కామారెడ్డి ఊర్లో పోయి నువ్వు బీసీలకు మేము 42% రిజర్వేషన్లు ఇస్తావా మేము గెలిస్తే అని చెప్తే మా బీసీలంతా నీకు ఓట్లేసిర్రు. చేసిర్రు. నిలబడేటట్టు చేయమని కోరుతున్నాం. మేము అంతకు మించి ఏం కోరుతలేము ఇక. హ్మ్. ఇక చట్టాలు, చుట్టాలు అవన్నీ పక్కన పెట్టండి. కేసులు ఇవన్నీ చెప్పి నేను కూడా అలసిపోయాను. ఇక తకాయించిన నేను కూడా. నేనేమంటున్నానంటే ఇక రాహుల్ గాంధీ దగ్గర పోయి, ఇక సోనియమ్మ దగ్గర పోయి అడుగు చెప్పుడు కాదయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పురాదు అన్నాడు. నువ్వు చేసే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదు ఈ ఒకనాడు ఈ హైదరాబాద్‌లో పెట్టి చెప్పురాదు నువ్వు. తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా! తెలంగాణ ప్రజలకు కదా నువ్వు జవాబుదారు. నువ్వు కాంగ్రెస్ పార్టీని గెలిపించినావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావయ్యా. నిన్ను తప్ప వేరే ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదాడా? మీరొక్కటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఒక మాజీ బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసినటువంటి వ్యక్తిగా వచ్చారా? లేకపోతే మీరు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు గదా! 100% ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వచ్చారా ఇక్కడికి? నేను ఒక్కటే అండి. నిపుణుడిగా మీరు నన్ను పిలిచిర్రు. వ్యక్తిగా నేనొచ్చినప్పుడు నేను దేనికి సంబంధించిన వాడిననేది క్లారిటీ ఉన్నది మీకు. 100% ఉన్నది. ఆ! హ్మ్. సో, దాని గురించి ఇక మళ్ళా ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. హ్మ్. నేనేమంటున్నా, నిపుణుడిగా అయినా, బీసీ నాయకుడిగానైనా, విపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తగానైనా ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడని కూడా ఎక్కడ కూడా ఇంట్రడక్షన్‌లో చెప్పలేదు. చెప్పేదేం చెప్పకుండా ఏందండి. ఆ! మెంబర్‌గా అదే పార్టీ నుంచైనా, చైర్మన్‌గా అదే పార్టీ నుంచైనా, ఆ! మరి అది అయిపోయిన తర్వాత వేరే పార్టీలో పోయి జాయిన్ కాలే కదా! అనేది కూడా టీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారా? లేకపోతే ప్రజల తరపున మాట్లాడుతున్నారా మీరు? బ్రహ్మాండంగా పార్టీ తరపున మాట్లాడతా, ప్రజల తరపున మాట్లాడతా, నా జాతి తరపున మాట్లాడతా. హ్మ్. ఆ పార్టీ కూడా ఏం కోరుకుంటున్నది? ఈ చెప్పిన 24, 42% ఇయ్యమనే కోరుతాంది కదా! హ్మ్. నువ్వు ఇయ్యకపోతే మేము అక్కడ నువ్వు ధర్నా చేస్తుంటే అక్కడ కాదే మా ప్రజలతోని మేము ధర్నా చేస్తామని కరీంనగర్ పోయి 8వ తారీఖున ధర్నా చేయబోతున్నారు కదా! కాబట్టి ఇవాళ అక్కడ కొట్లాడతావా, ఇక్కడ కొట్లాడతావా, నువ్వు ఎట్లా నిలబెడతావు అనేటువంటిదే ప్రధానమైంది. అవును. రాష్ట్రపతి బిల్లులు పంపకపోతే నీకో మార్గం ఉన్నది. కాబట్టి అక్షయ్ గారు నేననేది ఏందంటే సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం పోయి ఇప్పుడు ఇవి అమలు చేస్తే ఇక్కడ ప్రజలు ఓడగొట్టేస్తారా, ఏం చేస్తారా ఈ తోవల పోకుండా
నువ్వు అయ్యే పని చేయాలంటే సుప్రీంకోర్టు పోయి ఎందుకు అడుగుతలేవు నువ్వు? సుప్రీంకోర్టు పోయి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం గనుక రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసి మరి 3 నెలల మేడం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మేము రాష్ట్రాల్లో ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. హ్మ్. మా గౌరవ హైకోర్టు ఏమో సెప్టెంబర్ 30 వరకే పెట్టమన్నది. కాబట్టి 42% మేము రాష్ట్రపతి గారికి పంపితే వారు ఏం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి వారు ఆమోదించినట్టుగానే భావించుకోమని చెప్పి మీరు గతంలో తీర్పు చెప్పారు కదా. హ్మ్. ఆ తీర్పు ప్రకారం మేము వెనకకు తీసుకొచ్చుకుంటాం, మా 42% మేము నిలబెట్టుకుంటాం అని చెప్పి ఎందుకు వదిలేడు రేవంత్ రెడ్డి గారు? కరెక్ట్ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయడానికి పోతలేరా మీ ఉద్దేశంలో? ఇక అవి చాలాసార్లు చెప్పిన హ్మ్. అక్షయ్ భాయ్, నేను హ్మ్. చాలాసార్లు చెప్పిన. హ్మ్. ఇక ఇప్పుడు ఇక చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి, అవి మన ప్రజలు కూడా చాలాసార్లు చూసారు. అవును. పద్ధతులు సరిగా పాటించలేదనేటువంటిది చాలా తేటతెల్లం. ఎందుకు అసలు ఏంటి అసలు కారణాలు ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఎందుకు సరైనటువంటి విధంగా వెళ్ళట్లేదు? మీరన్న రీతిలో ఎందుకు పోవట్లేదు? అంటే వాడు రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు ఎక్కువ. ఇప్పుడు నాబోటి వాళ్ళు మేము ఎవరైనా మాట్లాడితే వీడు ఊరికే వ్యతిరేకం మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని గమనించాలి. ఇప్పుడు నిజాయితీగా నిబద్ధతగా వెనుక బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నావు. అవును. రాజకీయ రంగమే కాదు, విద్యా ఉద్యోగ రంగాలను. అవును. ఒకవేళ నీకే నిజాయితీ ఉన్నదనుకో, విద్యా ఉద్యోగ రంగాలు ఇప్పుడు అడ్మిషన్లు అన్నీ అయిపోవట్టే, అయిపోతున్నాయి. అయిపోయినాయి కదా మొత్తం. ఇప్పుడు తర్వాత ఉద్యోగాలన్నీ నింపబడతాయి. మరి దాన్ని ఎందుకు మరి ఆర్డినెన్స్ రూపంలో పట్టుకొస్తారు? ఒక గ్రామ పంచాయతీలకు ఎందుకు తీసుకొచ్చినావు? సరే హైకోర్టు చెప్పింది కాబట్టి తీసుకొచ్చినాను. ఈ మొత్తం దీన్ని నడిపించడానికి కావాల్సింది అక్కడ పెండింగ్ ఉండే దాని గురించి ఏం చర్య తీసుకుంటలేవు కదా. అవును. ఇప్పుడు ఏనాడైనా ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీలో మార్చి 15 నాడు అసెంబ్లీ జరిగితే అప్పుడు బిల్లులు ఆమోదించబడి అక్కడ పంపబడితే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారు గెలుపుతాను, రాష్ట్రపతి గారు గెలుపుతాను. ఒక్కనాడు అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టలే. ఈ యొక్క అంశం మీద. జరుగుతున్న పరిణామాలను వాళ్ళకి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయలే. మాలాంటి వాళ్ళని చాలా మంది మాట్లాడుతున్నాం, ప్రొఫెసర్లము తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాం. మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడలేం. హ్మ్. ఆఫ్టర్ ఆల్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేటువంటిది ఏదో పెద్దగా అనుకోవాల్సిన ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సో రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన, చంద్రబాబు నాయుడు గారితో చేసాము, ఎన్టీ రామారావు గారి నుండి మొదలు పెడితే మేము గెలవని ముఖ్యమంత్రి లేడు, మేము గెలవని మాకు తెలియని ముఖ్యమంత్రి లేడు. నేనే కాదు, చాలా మంది పెద్దలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. హ్మ్. వాళ్ళందరినీ పిలిపించి నువ్వు చర్చలు చేసి ఇట్లా జరుగుతుందా, మరి నేను ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు, హ్మ్. చెప్పండి అని చెప్పి నువ్వు ప్రజల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు, అఖిలపక్ష అభిప్రాయాలు తీసుకున్నావా? నువ్వు అది కాకుండా ఏంది, నువ్వు ఉన్న హౌజులను ప్రోరోగ్ చేసి ఆ రాత్రి ఆర్డినెన్స్ తీసినావు. ఎందుకు తీసినావా అంటే మాకు పంచాయతీ చట్టాన్ని సవరించుకునే అధికారం, మీకు అన్ని అధికారాలు ఉంటాయి, ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. హ్మ్. మీ 5 ఏళ్ళు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా ఆడుకోవచ్చు, సో కోర్టులు కొట్టేసేదానికి ఏదైనా నడుపుకోవచ్చు నువ్వు. హ్మ్. అది అధికారం గురించి కాదు. నువ్వు చేసేదాన్ని పద్ధతి ప్రకారం చేస్తే అది నిలబడదు, నీ పేరుంటది. బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించిన వాడు ఎవడయ్యా అంటే ఎన్టీ రామారావు అనుకుంటున్నాం. ఒక రాజశేఖర రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక కేసీఆర్‌ను సంక్షేమ కార్యక్రమాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి 2 నెలల్లో ఏం చేసిండంటే ఏది చేయలేదనేటువంటి విధంగా నువ్వు ఎందుకు చరిత్రహీనులుగా అయితావు? ఎందుకు చరిత్రలో లేనటువంటి పరిస్థితి?